అంత మంచి మనసు అయితే మరి ఇప్పుడు బాధపడుతున్నాంగా, నానా రకాలుగా తిట్లు తింటున్నాంగా, అవమానాలు పడుతున్నాంగా, అప్పులు పాలయ్యాంగా, రోగాల పాలయ్యాంగా, మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? లేదు లేదు. బాధపడుతూనే నీకు ఆ బాధలను అనుమతించాడు. ఆ వ్యధల నుండి విడిపించి విడుదల పొందిన నీవు సంతోషపడినప్పుడు ఆయన కూడా సంతోషపడతాడు. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడుస్తుంటే వాళ్ళతో కలిసి ఆయన కూడా కన్నీళ్లు విడిచాడని మర్చిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. వచ్చిందెందుకు? చచ్చిపోయిన లాజర్ని బతికించడానికి. కానీ చనిపోయాడని వాళ్ళు ఏడుస్తుంటే ఏసై ఏమనాలి? పనికి మాలిన వరకు నేను బతికిద్దామని వచ్చాలే అనొచ్చు. అనలా. యేసు కన్నీళ్లు విడిచెను అని రాస్తుంది. నువ్వు అవమానం ఎదుర్కొంటే నీకంటే ఎక్కువ అవమానం ఫీల్ అవుతాడు ఆయన. నువ్వు బాధను అనుభవిస్తుంటే, ఒక బిడ్డగా నువ్వు పేషెంట్ వై బెడ్ మీద ఉంటే నీ తల్లి తండ్రి నీ కోసం ఎంత విలవిలలాడతారో ఒక్కసారి ఊహించు. ఏ రోగమో నొప్పి వచ్చి నువ్వు బెడ్ మీద పడిపోతావు శృహ లేకుండా. నీకే బాధ తెలియదు, కానీ నిన్ను బతికించుకోవటం కోసం, నిన్ను నిలబెట్టుకోవటం కోసం, తిరిగి నిన్ను నార్మల్ పొజిషన్ తీసుకొని రావటం కోసం నీ తల్లిదండ్రులు వెళ్ళి డాక్టర్ కాళ్ళు పట్టుకొని గందరగోళం చేసి, అయ్యా 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 నా బిడ్డ పరిస్థితి బాగాలేదయ్యా. చెప్పు, బాధ నీకెక్కువ నిన్ను కన్నవారికి ఎక్కువ? బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు ఎంతటివైనా దానివల్ల నువ్వు అయ్యే సఫర్ కంటే కూడా, నువ్వు ఎంత సఫర్ అవుతావో దానికంటే కూడా ఎక్కువగా దేవుడు ఎక్కువ బాధపడుతుంటాడు, ఎక్కువ గాయపడుతుంటాడు. మరి అంతసేటు బాధపడేవాడికి ఎందుకు ఆ కర్మ? మనకు అవి లేకుండా చేయొచ్చు, కంటే అవి లేకపోతే మళ్ళీ నువ్వు దిద్దుబాటు చేయబడవు. ఒక్కొక్క తల్లి మాట వినని బిడ్డని పటామని కొట్టి ఆ దెబ్బతిని వాడు ఏడుస్తుంటే కోపం చల్లారినాక వాడిని పట్టుకొని ఏం ఏడిచింది? ఇంత మాత్రానికి వాడిని దన్న ఎలా, నువ్వు ఏడవని ఎలా? తన్నులు తిన్నోడు ఒకసారి ఏడ్చి వెళ్ళిపోతే ఆ రోజంతా నలుగురికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది, వాడిని అలగొట్టాను, వాడిని అలగొట్టాను, వాడిని అలగొట్టాను. వాడు ఒకసారి ఏడ్చి దులిపేసుకొని పోయాడు. ఏమేమో రాత్రి ఇంటికి భర్త వస్తే ఆయనకు కూడా చెప్పి, ఈరోజు అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, కొట్టావు అయిపోయింది, వాడు దులిపేశాడు, నిద్రపోతున్నాడు. ఏమో బిడ్డ ఎంత బాధపడ్డాడో పాపిష్టి దాన్ని. నాకేందో ఈ మాయదారి కోపం తగ్గి సావట్లేదు, బిడ్డను అంత దెబ్బ కొట్టానని నైట్ నిద్రపోకుండా కూడా ఏడుస్తుంటుంది. ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముద్దాడి, మళ్ళీ తల నిమిరి, మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకొని పోయి. అమ్మ మమత, అమ్మ వాత్సల్యం, మాతృవాత్సల్యం అంటారు అది. తండ్రికి కూడా అదే మమత ఉంటుంది. తండ్రి ఏం బయటపడాడు, బిగుసుకొని ఉంటాడు, కానీ లోపల గందరగోళం అయిపోతుంటాడు. ఈ తల్లి తండ్రికి మించిన ప్రేమ నాదన్నాడు ఆయన. ఇంకా ఆయన హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. అది కూడా ఎందుకంటే మాట వినని స్థితిలో ఉన్నప్పుడు దెబ్బ పడిద్ది. ఆ దెబ్బను మాన్పడానికి ఎన్ని వాగ్దానాలో. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటాడు. ఓ నీకెందుకు, నేనున్నా పో అంటాడు. అవి అన్ని కాదు, తన్యావుగా ఏదో నిమిషం మాత్రం, మరి లేకపోతే నువ్వే మొరాయిస్తుంటువే, అందుకే దెబ్బ. లేకపోతే నువ్వేంటే నాకు కక్ష, నువ్వేంటే నాకు కోపమా? ప్రాణం కదా, ప్రాణమే పెట్టే కదా నీకోసం. అంత మంచి మనసు నా దేవుడిది, మన తండ్రిది, నీ దేవుడిది, నా దేవుడిది, మన దేవునిది. ఎంత మంచి హృదయం! ఎంతమంది ఒప్పుకుంటారు? మంచి హృదయం కదా యేసయ్యది. ఎంత మంచి హృదయం! ఇంతనా 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 నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణ
తెచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అదే ఆయన మనసు. ఓకేనా? ఇంకెప్పుడు డౌట్ పెట్టుకోవా, నువ్వు శ్రమలో ఉన్నావని ఆయన నిన్ను ద్వేషిస్తున్నాడు అనుకోవా. అవసరాన్ని బట్టి శ్రమను అనుమతిస్తాడు. అందులో నిన్ను ఎంత గొప్ప బంగారం కూడా కాల్చబడకపోతే అది శుద్ధి పొందదు, విలువ రాదు. ఉలి దెబ్బలు తగలకపోతే ఒట్టి రాయి శిల్పం కాదు. కాబట్టి ఆ ప్రధాన శిల్పి నిన్ను నన్ను చెక్కే పనులు కొన్నిసార్లు మనకు కొన్ని గాయాలు అవుతాయి, కానీ మన మీద ద్వేషంతో కాదు, పూర్తిగా 100% మన మీద ప్రేమతోనే అనుమతించబడే గాయాలు అవి. ఓకేనా? మీకు అందరూ అర్థమైందా? ప్రశాంతంగా ఉందిగా? రైట్. నేనేమన్నా షో చేశాను, అబద్ధాలు చెప్పారా? నిజమేగా? రైట్. ఇప్పుడు వినండి. లోకమును దేవుడు ఎంతో ప్రేమించినని రాయబడి ఉంది, కానీ లోకము దేవుణ్ణి ప్రేమించలేదు. లోకములో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరూ తెలుసు ఆయనకి. అందుకే ఏం చేశాడంటే లోక మొత్తాన్ని సృష్టించి పరిశీలించాడట. కొంతమంది జీవితాలు ముందే తెలిసిపోయినాయి దేవునికి, అందరికీ తెలుసు. కొంతమందిని డిక్లేర్ చేశాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను అనే మాట కిందనే అంటాడండి. పైనేమో దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారికి అంటాడు. అంటే దేవుడు పిలిచిన వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారా, లేకపోతే ప్రేమించిన వాళ్ళని ముందే ఎరిగి దేవుడు పిలిచాడా? మీరు చెప్పండి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా చర్చ్ అనగా, లేదా సంఘము అనగా అనేక మంది వ్యక్తుల సముదాయము. అవండి. గ్లాస్ అనగా నీళ్లు పోసే పాత్ర అనగా, ఓకే. ఫ్యాన్ అనగా గాలి ఇచ్చున్నది. అలాగే మైక్ అనగా మన శబ్దము పెద్దగా వినబడజేయున్నది. ఓకేనా? ఇప్పుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అంటే పిలువబడిన వాళ్ళే ప్రేమిస్తారా, లేకపోతే ప్రేమించే వాళ్ళనే పిలిచాడా? మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతామని 28లో సమస్య ఉందని 29లో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి. ఎందుకనగా 28 చదివారు కదా, ఇప్పుడు 29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. అది విషయం. క్లారిటీ ఇచ్చాడు చూడండి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను. ఇంతమందిలో నన్ను గూర్చి వినబడినప్పుడు ఇంతమందిలో కొంతమంది నన్ను ప్రేమించే వారిని నేను చూస్తున్నాను అని మనల్ని చూసి మనల్ని నిర్ణయించి ఫైనల్ చేసి అప్పుడు పిలిచాడు, ఇక రండి అని. అలా లోకములో నుండి మనల్ని పిలిస్తే అంత పెద్ద లోకంలోంచి ఒక గుంపుగా మనం డివైడ్ అయ్యాం. మనల్ని పిలవటానికి మొదటి కారణం
మన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఎరిగి ఉన్నాడు. ఎరిగి నిర్ణయించి అమ్మ కడుపులో మనం పడ్డప్పుడే మనం తెలుసు ఆయనకి, ఇదిగో ఆ కడుపులో పెరుగుతున్నది నా పాత్ర, ఇదిగో ఈ కడుపులో పెరుగుతున్నది నా పాత్ర. అప్పటికి మీ అమ్మ మీ నాన్న విగ్రహారాధనలో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, నాస్తికులుగా ఉండొచ్చు, ఏదో గందరగోళంలో ఉండొచ్చు. వాళ్ళకి తెలియదు మధ్యలో వాళ్ళు మారతారని. వాళ్ళకు పుట్టిన నువ్వు ఇలా దేవుణ్ణి నమ్ముకుంటావని, దేవుని పాత్ర అవుతావని నీకు తెలీదు, నిన్ను కన్నోళ్ళకి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. అందుకే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే అదిగో ఆ కడుపులో పెరుగుతున్నది నా పాత్ర, అదిగో ఆ గర్భంలో ఉన్నది నా పాత్ర. దూతలు ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఆంతున నిన్ను ఎరగని స్థితిలో వేరే మార్గాల్లో ఉంటే నీ పాత్ర అంటావు ఏంటి తండ్రి? చూడండి చూడండి ఏం జరిగిద్దో చూడండి. ఇక కథ మలుపులు తిరుగుతా దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ప్రభువుని తెలుసుకోవటం, మారటం, మొత్తం కలిసి హల్లెలూయా స్తోత్రం అంటాం, దేవదూతలకు మతిపోవటం. నువ్వు మామూలోడివి కాదయ్యా. ఇంత కథ ముందే చూసావన్నమాట. నేను ఎరుగుదును ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తునందు నన్ను ఎరిగియుంటివి. పెద్దోళ్ళ పాటలు. అగ్రవర్ణం అని ప్రఖ్యాతిగాంచినటువంటి వర్ణంలో పుట్టాడు ఒక ఆయన. ఇది మాది అగ్రవర్ణం అని చెప్పుకొని అతిశయపడేటువంటి ఒక కుటుంబం. బహునిష్టా గరిష్టతతో పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయనకి తెలియదు, కన్నోళ్ళకి తెలియదు, బంధువులకు తెలియదు, చుట్టాలకు తెలియదు, కట్టుకున్న వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. మధ్యలో సడన్గా దేవుని చేత సంధించబడి, దర్శించబడి, మార్పు చెంది అప్పటిదాకా చేసే భజనలన్నీ మొత్తం తుంగలో దొక్కి యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా యెహోవా మా తండ్రి కాడ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో మొట్టమొదటి తెలుగు పాట రచయిత తానే అవుతాడని ఆయనకు తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలియదు. త్రాహిమాం క్రీస్తునాదా దయజూవరావే, త్రాహిమాం క్రీస్తునాదా దయజూడరావే, నిన్ను దేహియనుతో నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహిమాం క్రీస్తునాదా. దేవునికి స్తోత్రం. ఇంతగా భక్తి చేస్తాడని, ఇంత ప్రయోజకుడు, దేవుని పాత్ర అవుతాడని ఆయనకి తెలియదు, వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు ఇంతమందిగా మనం ఉన్న మనందరిని ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు? అమ్మ కడుపులో పడకముందే తెలుసు. ఈమె కడుపులో పుట్టేటువంటి సంతానములో ఫలాలా సంతానముగా పుట్టే కుమార్తె నా కుమార్తె, ఇన్నో సంతానంగా పుట్టే కుమారుడు ప్రథమ సంతానమో, ద్వితీయ సంతానమో, తృతీయ సంతానమో, 4వ సంతానమో, 5వ సంతానమో, ఏ సంఖ్యలో నువ్వు ఉన్నావో. యెషయి కడుపులో దావీదు ఎన్నో సంతానంగా ఉన్నాడో తెలుసుకో. ఫలానా వాడు నా వాడు, నా పాత్ర అవుతాడు, ముందే చెప్పేస్తా. అట్లా మనందరినీ దేవుడు ముందు ఎరిగి ఉన్నాడట. ఎరిగి ఫలానా రోజు వీళ్ళు ఈ మలుపు తిరగాలి, ఇలా కనెక్ట్ అవ్వాలి, ఫలానా రోజు వీళ్ళు ఇలా చేయాలి, ఈ సేవ చేయాలి, ఈ కార్యాలు చేయాలి, వీళ్ళ ద్వారా ఫలానా జరగాలని, వీళ్ళందరూ రక్షణ పొందాలి, నా పాత్రలు కావాలని, ప్రతి దానికి ఒక సమయము రక్షణకు మనందరి నేమ్స్ డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కో టైంలో పట్టుకొని ఏం చేశాడు? పిలిచాడు. రా, చీకటిలోను మరణ ఛాయలోనూ ఉన్న నా బిడ్డ,
దా ఆశ్చర్యకరమైన వెలుగులో నా వెలుగులోనికి రాని పిలిచాడు. అందరూ ఒకే డేట్లో కనెక్ట్ అవ్వాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్. అవునా? ఇప్పుడు పాడుకుందాం ఓ పాట. ఏం పాట? అదే మీ నోట ఆడుతున్న పాటే. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసి నదునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినదునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. దేవుని గొప్ప నామానికి మహిమ. ఎప్పుడు చూశాడు మనల్ని? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. ఎప్పుడు చూశాడో చెప్తాడు చూడు. ఇర్మియాని ఎప్పుడు చూశాడో? నిన్ను నన్ను అప్పుడే చూశాడు చూడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, అబ్బో, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏమయ్యా ఇంకా మమ్మల్ని రెడీ చేయకముందే ఎరిగావా? తెలుసు, నువ్వు తెలుసు ఆయనకి. ఎప్పుడు తెలుసు అంటే అసలు నువ్వు అమ్మ కడుపులో ఇంకొక పిండముగా రూపుదిద్దుకోక ముందే తెలుసు. అసలు దావీదు ఇంకా బత్షెబాను చేసుకోలేదు, ఏం లేదు. నీ గర్భవాసాన పుట్టేవాడు ఉన్నాడు, వాడు కడతాడు మందిరం, నువ్వు కాదు కట్టాల్సింది, నీ కడుపున పుడతాడు అంటే అసలు అప్పటికి ఆయన బత్షెబాను చేసుకునే లేదు. సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు. దావీదు ఇంకా కడుపునే పడలేదు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త, దావీదు తండ్రి యెషై. నేను ఏర్పరచుకున్నానయా, ఈ సౌలు పనికిరాడు, సదాకాలం వీని కుటుంబాన్నే ఇశ్రాయేలు మీద రాజుగా డిసైడ్ చేద్దాం అనుకున్నా కానీ వీడు అయోగ్యుడని తేలిపోయింది, నెట్టేసాయి. నా చిత్తానుసారమైన మనసు గల యొక్కని నేను కనుగొని ఉన్నాను అన్నాడు. అసలు కడుపును కూడా పడలా అప్పుడు దావీదు, అప్పుడే చెప్పేశాడు. అట్లా మనం అసలు కడుపున పడకముందే మన సైకాలజీ మొత్తం తెలుసుకొని అప్పుడే ఫైనల్ చేసి పడేశాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానం, త్రికాలజ్ఞుడు ఆయన, 3 కాలాలకు సరిపోయిన జ్ఞానము గలవాడు. ఎవరు? నువ్వు నేను నమ్మిన దేవుడు. కాబట్టి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను. రక్షణకు నిర్ణయించాడు, సేవకు నిర్ణయించాడు, పరిచర్యకు నిర్ణయించాడు. ఆ పరిచర్యలో ఏ పరిచర్యలో నువ్వు ఉండాలో, ఎక్కడ నీ పని ఉందో, ఎక్కడ నువ్వు ఏ పాత్రగా వర్క్ చేయాలో అది కూడా నిర్ణయించాడు. ఎప్పుడెప్పుడు నీకు ఏవేవి అందాలో, నీకు ఏవి రావాలో, ఏవి రావద్దో, ఏవి దక్కాలో, ఏవి దక్కొద్దో, ఏ ఉండాలో, ఏ ఉండొద్దో మొత్తం నిర్ణయించాడు. నిర్ణయించి సమయం వచ్చినప్పుడు ఇక పిలవటం మొదలు పెట్టాడు కదా. ఫస్ట్ లోకములో నుండి సంఘములోనికి పిలిచాడు. సంఘములోనికి వచ్చి కూర్చున్న తర్వాత రక్షణలోనికి రమ్మని పిలిచాడు. పాపములు గడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి నా బిడ్డవుగా మారు అని రక్షణలోనికి పిలిచాడు. రక్షణలోనికి వచ్చిన తర్వాత
పరిశుద్ధాత్మను పొందమని పిలిచాడు. ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మ యందు బలము పొందమని పిలిచాడు. ఆ బలముతో నింపబడిన తర్వాత నన్ను ప్రకటించు అని పిలుస్తున్నాడు. నీ రక్షణ సాక్ష్యం లోకానికి ప్రచురపరచు, నా సేవ చేయి అని పిలుస్తున్నాడు. నా చిత్తము నెరవేర్చు, అందుకు నేను ఏర్పరచుకున్నాను నిన్నని పిలుస్తున్నాడు. ఒక్క పిలుపుతో ఆపలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెట్టు పిలుపును కంటిన్యూ చేస్తూ లోకంలోంచి సంఘంలోంచి మారు మనసులోకి రక్షణలో నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి ఆత్మయందు బలంతో పాటు సువార్త ప్రకటనలోనికి, పరిచర్యలోనికి, ఇక కాపరిత్వం, సువార్తిక సేవ, ప్రవచన సేవ, ప్రార్థన సేవ, పరిచర్య సేవ, మొత్తానికి అసలు ఏం చేయాలనుకున్నాడో మొత్తానికి నిన్ను నిర్ణయించి పిలుస్తున్నాడు. ఓకేనా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? రైట్, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మళ్ళీ పాట పాడుకుందాం, ఇబ్బంది లేదుగా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూడకు, ఏ యోగ్యత